భారత రక్షణ రంగ చరిత్రలో మరో గోల్డెన్ చాప్టర్ స్టార్ట్ అయింది. మన ఆకాశ సరిహద్దులను శత్రువుల కంటికి కూడా కనిపించకుండా కాపాడేందుకు మన సైంటిస్టులు మరో పవర్ఫుల్ ఆయుధం సిద్ధం చేశారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా నినాదంతో డిఆర్డీఓ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. సుదూర లక్ష్యాలను ఛేదించగల కుశ క్షిపణి తొలి ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. అసలు ప్రాజెక్టు కుశ ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి? భారత డిఫెన్స్ రంగంలో మరో చరిత్ర. విజయవంతంగా కుశ క్షిపణి తొలి ప్రయోగం. ఆకాశమే హద్దుగా విరుచుకుపడే కుశ. సుదూర గగనతల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం. కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన బలం. ప్రాజెక్టు కుశ ఏంటి, ప్రత్యేకతలు ఏంటి? రక్షణ రంగ బలాన్ని కుశ ఎలా పెంచనుంది? రష్యా S-400కు ధీటుగా భారత కుశ క్షిపణి. పాక్, చైనాకు ఇది ఎలా చెక్ పెట్టబోతోంది? భారత రక్షణ రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి కుశ తొలి విమాన పరీక్షను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. అత్యంత వేగంగా, చాలా ఎత్తులో దూసుకొచ్చే శత్రు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే అద్భుత సామర్థ్యాన్ని ఈ ప్రయోగం ద్వారా డిఆర్డీఓ శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాజెక్టు కుశలో భాగంగా భారత వాయుసేన, నౌకాదళం కోసం ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పరిణామాల తర్వాత శత్రు విమానాలు, క్షిపణులను అడ్డుకునే దుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను సమకూర్చుకునే కార్యక్రమాన్ని భారత్ స్పీడప్ చేసింది. ప్రాజెక్టు కుశ కింద 2028-29 నాటికి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు మిజైల్ పరీక్షించారు. ఇది ఇజ్రాయిలీ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ను పోలి ఉంటుంది. ప్రాజెక్టు కుశకు కేంద్ర మంత్రివర్గ భద్రతా వ్యవహారాల సంఘం గత ఏడాది మేలోనే అనుమతిచ్చింది. 21,700 కోట్ల వ్యయంతో 5 స్క్వాడ్రన్ల క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకోవాలని రక్షణ శాఖ టార్గెట్ గా పెట్టుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 క్షిపణి వ్యవస్థ కూడా భారత గగనతల రక్షణకు ఎంతగానో తోడ్పాటుగా ఉంటోంది. డిఆర్డీఓతో పాటు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి చేపట్టే ప్రాజెక్ట్ కుశ ఆత్మనిర్భర్ భారత్ సాధనలో మైలురాయిగా నిలవనుంది. కుశ క్షిపణి సక్సెస్ కావడం భారత రక్షణ పరిశోధన రంగంలో ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇలాంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయగల సామర్థ్యం కేవలం కొన్ని దేశాలకే ఉందని గుర్తు చేశారు. ఈ విజయంతో ఇలాంటి వ్యవస్థల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని, ఇది దేశ వాయు రక్షణ సామర్థ్యంలో ఒక పెద్ద ముందడుగు అని ప్రశంసలు గుప్పించారు. ప్రాజెక్టు కుశలో 3 రకాల LRSAMలు అంటే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఉంటాయి. అవి శత్రు భూభాగం నుంచి భారత్ వైపు దూసుకొచ్చే విమానాలు, క్షిపణులను అడ్డుకుంటాయి. ఒక తరహా LRSAM శత్రు విమానం 150 కిలోమీటర్ల దూరంలో ఉండగానే దాన్ని తుత్తునియలు చేస్తుంది. మిగతావి 250 కిలోమీటర్లు, 350 కిలోమీటర్ల దూరంలోని విమానాలను అడ్డుకుని పేల్చేస్తాయి. ఇవి సుదూరంలో ఉన్న చిన్నవాటితో పాటు గగనతల హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థ, ఇంధన భర్తీ విమానాలను ధ్వంసం చేయగలవు. LRSAMను ప్రయోగిస్తే శత్రు విమానాన్ని 85% ఖచ్చితత్వంతో ఒకే దఫాలో పేల్చేయొచ్చు. ఒక LRSAM తర్వాత 5 సెకండ్లలోనే రెండో క్షిపణిని ప్రయోగిస్తే 98.5% ఖచ్చితత్వంతో శత్రు విమానాన్ని పేల్చేస్తుంది. ఇవి శత్రువు గగనతల దాడిని అడ్డుకుని దేశాన్ని కాపాడుతాయి. ప్రాజెక్టు కుశ కింద సుదూరంలోని శత్రు విమానాలను పసిగట్టే నిఘా వ్యవస్థను, వాటిని ధ్వంసం చేయడానికి ఉపయోగించే అధునాతన రాడార్లను కూడా అభివృద్ధి చేస్తారు.
శత్రు భూభాగంలో 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం వరకు పరిశీలించగల శక్తి ఈ రాడార్ల సొంతం. పాకిస్తాన్ మొత్తం, చైనాలో టిబెట్ పీఠభూమి ఈ రాడార్ల పరిధిలోకి వస్తాయి. వీటితో పాటు వెరీ హై ఫ్రీక్వెన్సీ రాడార్ వ్యవస్థను నెలకొల్పుతారు. ఇది సాధారణ రాడార్లకు చిక్కని స్టెల్త్ యుద్ధ విమానాలను గుర్తిస్తుంది. ఇప్పటికే భారత వాయు రక్షణ వ్యవస్థలో ఉన్న బరాక్ 8 S-400 ఆకాశ క్షిపణులకు కుశ అదనపు బలంగా నిలవనుంది. S-400 రక్షణ వ్యవస్థకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ కుశ ఆయుధ వ్యవస్థ రూపుదిద్దుకుంది. దొంగచాటుగా వచ్చే విమానాలు, శబ్దానికంటే వేగంగా దూసుకొచ్చే హైపర్సోనిక్ ఆయుధాల దాడి నుంచి మన సరిహద్దులను, ముఖ్యమైన ప్రాంతాలను రక్షించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మరో 3 ఏళ్లలో అంటే మాక్సిమం 2030 నాటికి ప్రాజెక్టు కుశ పూర్తి స్థాయిలో మన సైన్యంలోకి చేరి సేవలందించేందుకు సిద్ధమవుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ రంగాన్ని మరింత బలంగా, మోడ్రన్ గా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆయుధాలను దిగుమతి చేసుకోవడమే కాదు, సొంతంగా తయారు చేసుకుంటోంది. ఇందులో భాగంగా అభివృద్ధి చేస్తుందే ప్రాజెక్టు కుశ. ఓవైపు S-400, దానికి దీటుగా అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టు కుశ. ఈ రెండు సరిహద్దుల్లో నుంచుంటే శత్రువుకు చెమటలు పట్టాల్సిందే. పాక్, చైనా దూకుడుకు ఇది ఎలా చెక్ పెట్టబోతోంది? ఈ రెండు దేశాలు తోక జాడించాలంటే ఇక వణికిపోవాల్సిందేనా? కుశలోని LRSAMలకు తోడుగా రష్యన్ S-400 గగనతల రక్షణ వ్యవస్థను భారత్ సరిహద్దుల్లో మోహరించనుంది. $543 కోట్ల వ్యయంతో మొత్తం 5 S-400 ట్రయంఫ్ స్క్వాడ్రన్లను రష్యా నుంచి కొనుగోలు చేయడానికి భారత్ 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో 4 ఇప్పటికే అందాయి. 380 కిలోమీటర్ల పరిధిగల S-400 గగనతల రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మోహరించారు. భారత్ సొంతంగా తయారు చేసుకుంటున్న LRSAMలను రష్యన్ S-400తో పోలుస్తున్నా ఆ రెండింటికి ముఖ్యమైన తేడా ఉంది. S-400 అనేది స్వల్ప, మధ్య, దూర శ్రేణిలో శత్రు విమానాలపై దాడి చేయగల సమగ్ర గగనతల రక్షణ వ్యవస్థ. దీనికి భిన్నంగా ప్రాజెక్టు కుశ దూరశ్రేణి ముప్పులను ఎదుర్కొనే వ్యవస్థ. శత్రు విమానాలు, క్షిపణులను బాగా దూరం నుంచే పసిగట్టి విరుచుకుపడుతుందన్నమాట. అటు చైనా, ఇటు పాకిస్తాన్ నుంచి ఏకకాలంలో ముప్పును ఎదుర్కొంటున్న భారత్కు S-400 రక్షణ వ్యవస్థ, ప్రాజెక్టు కుశ ఎంతగానో ఉపయోగపడబోతున్నాయి. భారీ సంఖ్యలో విమానాలు, క్షిపణులను ప్రయోగించే సత్తా చైనాకు ఉంది. వాటిని ఎదుర్కోవడానికి ఖచ్చితత్వంతో పనిచేసే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను సమకూర్చుకోవడం భారత్కు తప్పనిసరి. ఏకకాలంలో చైనా, పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వస్తే భారత వైమానిక దళాన్ని పూర్తిగా తన వైపే తిప్పుకొని పాకుకు సులువుగా ఇండియాపై దాడి చేసే అవకాశాన్ని చైనా కల్పించే ఛాన్స్ ఉంటుంది. ప్రాజెక్టు కుశ రెండు వైపులా శత్రువుల నుంచి గగనతల దాడులను అడ్డుకుంటూ మన వాయుసేన సమర్థంగా విరుచుకుపడే ఛాన్స్ ఉంటుంది. లద్దాఖ్లో భారత్, చైనా దళాలు ఘర్షణ పడినప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వెంట డ్రాగన్ కంట్రీ తన దగ్గర ఉన్న S-400 వ్యవస్థలను మోహరించింది. వివిధ రకాల క్షిపణులతో రక్షణ కవచాన్ని ఏర్పరచుకుంది. దీన్ని ఛేదించడం భారత్కు చాలా అవసరం. చైనాతో పాటు పాకిస్తాన్ సరిహద్దుల్లోనూ ప్రాజెక్టు కుశ S-400 వ్యవస్థలను మోహరించడం ద్వారా జంట దాడుల ప్రమాదాన్ని ఇండియా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ స్ఫూర్తితో భారత్ సొంత ఐరన్ డోమ్ తరహా ప్రాజెక్టు కుశను చేపట్టింది. భారత్ మీద పాక్, చైనాలు దాడి చేయాలంటే వెనకాడే పరిస్థితిని ఇది కల్పిస్తుంది.